నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాఢ్యం స్వం శృతిశతశిరః సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజినిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః త్వత్రేయసశ్రవణయోరమృతాయమానాం తుల్యాం త్వదీయమణినూపురసింజితానాం గోదే త్వమేవ జనని త్వదభిష్టవార్హాం వాచం ప్రసన్నమధురాం మమ సంవిధేహి. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతం ప్రారంభమై నేటికి 4 రోజులైంది. ఈరోజు మనం ఆండాళమ్మవారు అనుగ్రహించిన 4వ పాసురంలో ఆగిమడై కన్నా అనేటటువంటి పాసురంలో ఉండేటటువంటి విశేషాన్ని వినడానికి అది అవకాశం ప్రయత్నం చేద్దాం. ఆండాళమ్మవారు అత్యద్భుతంగా ఈ పాసురాన్ని అందించారు. ఈ పాసురంలో ప్రధానంగా ఆండాళమ్మవారు తెలియజేసేటటువంటి విషయం ఏమిటంటే భగవద్భక్తుల యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నారు. ముందుగానే మీకు నేను మనవి చేశాను, ఈ తిరుప్పావై దివ్య ప్రబంధం భగవద్భక్తుల యొక్క వైభవాన్ని తెలియజేయడం కోసమే అవతరించింది అని. ఆండాళమ్మవారు ఈ పాసురంలో భగవద్భక్తుల యొక్క వైభవాన్ని ఒక అత్యద్భుతమైనటువంటి రీతిలో మనకు అందిస్తున్నారు. ఈ గోపికలందరూ ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించి లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని, లోకాలన్నీ తరగని సంపదలతోటి తొలతూగాలి అని మంగళాశాసనం చేశారు. వీరు వ్రతాన్ని ప్రారంభించి లోకాలన్నీ తరగని సంపదలతో తొలతూగాలి అని మంగళాశాసనం చేయగానే వీరి వ్రతానికి ప్రధానమైనటువంటి ప్రయోజనం, గోపవృద్ధుల దృష్టిలో ప్రధానమైనటువంటి ప్రయోజనమైనటువంటి వర్షం ఇవాళ పాసురంలో ఎలా కురవాలో, ఆ వర్షం కురిసేటటువంటి విధానాన్ని, కురవలసినటువంటి విధానాన్ని ఆండాళమ్మవారు వర్షదేవుణ్ణి నియమించేటటువంటి రీతిలో ఇవాళ పాసురం మనకి అందుతుంది. ఎప్పుడైతే వీళ్ళు వ్రతాన్ని ప్రారంభించగానే కృష్ణ పరమాత్మే వీళ్ళకి వసుడైపోయాట. కృష్ణ పరమాత్మ సౌలభ్యం అనేటటువంటి గుణానికి పెట్టింది పేరు. శ్రీరామచంద్రుడు సౌశీల్యం అనేటటువంటి గుణానికి పెట్టింది పేరు. సౌలభ్యం అనే గుణానికి పెట్టింది పేరైనటువంటి కృష్ణ పరమాత్మ వీరి వ్రతాన్ని చెయ్యాలి అని అనుకోగానే ఆ కృష్ణ పరమాత్మ వీళ్ళకి అత్యంత సులభుడైపోయాట. ఎంతటి సులభుడైపోయాడు అంటే వ్యాఖ్యానంలో వ్యాఖ్యాతలు ఒక మాటతోటి ఆ సౌలభ్యాన్ని తెలియజేస్తున్నారు. కయ్యాళన్ అన్నారు. కయ్యాళన్ అంటే చేతిలో మనిషి అయిపోయాట పరమాత్మ. ఎవరికి? ఈ గోపికలందరికీ. మనం కూడా లోకంలో వాడు నా చేతిలో మనిషిగా అంటాను, చూచారా? ఎలా అయితే మనం లోకంలో మనం చెప్పినట్టు వినే వ్యక్తిని వాడు మనం చేతిలో మనిషి అని అంటామో, అలాగే కృష్ణ పరమాత్మ ఈ గోపికలందరికీ చేతిలో మనిషి అయిపోయాట. దాన్ని కయ్యాళన్ అని సూచిస్తున్నారు వ్యాఖ్యానంలో పెద్దలు. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ వీళ్ళ చేతిలో మనిషి అయిపోయాడో, కృష్ణ పరమాత్మ వీళ్ళ కొరకు సకల విధమైన సేవలు చేయడం కోసం సిద్ధపడిపోయాడో, దేవతలందరూ ఈ గోపికల యొక్క కైంకర్యం కోసం క్యూలు కడుతున్నారట. దేవతలు గోపికలకి కైంకర్యం చేయవలసిన అవసరం ఏమిటండి అని అంటే, భగవంతుడికి సేవ చేయడం కంటే భగవద్భక్తులకి సేవ చేయడం చాలా గొప్ప. భగవంతుడి అనుగ్రహాన్ని పొందడం కంటే భగవద్భక్తుల యొక్క అనుగ్రహాన్ని పొందడం చాలా గొప్ప. సంప్రదాయంలో ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే భాగవత శేషత్వం.
ఈ భాగవత శేషత్వాన్ని ఎవడైతే సంపాదించుకుంటాడో, అంటే భాగవతోత్తములకి నేను దాసుని అని ఎవడైతే భావన పొందుతాడో, ఈ భావన పొందినవాడు తొందరగా భగవత్ కటాక్షానికి పాత్రుడవుతాడు. ఇలా కాక కేవలం భగవంతుడిని ఆశ్రయించి భగవంతుడి ద్వారానే భగవత్ కటాక్షం పొందాలని ఎవడైనా అనుకుంటే వాడికి భగవత్ కటాక్షం కలగడం చాలా కష్టం, అది ఆలస్యం కూడా అవుతుంది. కానీ అలా కాక భాగవత అనుగ్రహాన్ని గనక పొందితే ఆ భాగవత అనుగ్రహం ద్వారా భగవత్ కటాక్షం చాలా సులువుగా దొరుకుతుంది అని ఆండాళమ్మ వారు మనకి ఈ పాసురం ద్వారా తెలియజేస్తున్నారు. అంటే అలా ఉంటుందండి. భగవత్ కటాక్షం ప్రయోజనం కానీ భాగవతులతోటి ఆ భాగవతుల కటాక్షంతో మనకి ఏమిటండి సంబంధం అంటే మనం లోకంలో కూడా చూస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి గారి కంటే ముఖ్యమంత్రి గారి బావమరిది బాగా పవర్ఫుల్. ముఖ్యమంత్రి గారు చెబితే చేయొచ్చు, చెయ్యకపోవచ్చు. కానీ ముఖ్యమంత్రి బావమరిది కనుక చెబితే ఎలా అయితే ఆ పని తప్పక చేస్తారో అధికారులు మొదలైనటువంటి వారు, అలాగే భగవంతుడి కంటే భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో, భగవానుడికి ప్రాణంట భక్తులంటే, కృష్ణ పరమాత్మ ఈ మాటను తానే స్వయంగా నూరార వాచ్యంగా అంటారు, తెలియజేశాడు. మమ ప్రాణాహి పాండవా, పాండవులు అంటే ఎవరు అనుకుంటున్నావు, నా ప్రాణాలయ్యా అన్నాడు. ఆ పాండవులు కృష్ణ పరమాత్మను ఆశ్రయించింది ఎందుకు, తమ కష్టాలు తొలగించమని. స్వార్థ ప్రయోజనం కోసం పరమాత్మను ఆశ్రయించినటువంటి వాళ్ళ విషయంలోనే పరమాత్మకి అంత ప్రీతి ఉంటే, అంతటి భావబంధం ఉంటే, ఎటువంటి ప్రయోజనాన్ని ఆశించకుండా స్వామి సేవయే ప్రయోజనం అనుకుని, ఓ స్వామి నీ కైంకర్యం చేయడమే మాకు ప్రధానమైనటువంటి ప్రయోజనం అయ్యా, ఈ కైంకర్యాన్ని మాకు అనుగ్రహించు అని భగవన్ మంగళాశాసనపూర్వకంగా కైంకర్యం చేసేటటువంటి మహానుభావులైనటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళంటే ఇంకా పరమాత్మకి ఎంత ప్రేమ ఉంటుంది, చెప్పడానికి వీల్లేనంత ప్రేమ ఉంటుంది. అందుకే పరమాత్మ గీతలో జ్ఞానీతు ఆత్మైవమే మతం, జ్ఞాని నాకు ఆత్మ లాంటి వాడు అన్నాడు. ఆత్మ లేకుండా ఎలా అయితే శరీరం ఉండదో, ఆత్మ వెళ్ళిపోతే శరీరం పనికి రాకుండా పోతుంది. జ్ఞానం లేకపోతే భగవంతుడు అలా ఉంటాడు అని తానే గీతలో పరమాత్మ అనుగ్రహించున్నాడు. కనుక భగవంతుని కంటే భగవద్భక్తులే చాలా గొప్పవారు. అలాంటి భగవద్భక్తుల యొక్క సేవ చేస్తే, భగవత్ సేవ చేస్తే ఎంతటి ఫలమైతే లభిస్తుందో దానికి మించినటువంటి అద్భుతమైనటువంటి ఫలం లభిస్తుంది. భగవత్ కటాక్షం తొందరగా లభిస్తుంది అని ఈ పాసురం ద్వారా ఆండాళమ్మ వారు మనకి తెలియజేస్తున్నారు. మన పూర్వాచార్యులు ఒక అందమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చి ఈ విషయాన్ని మనకు వివరించారు. సిద్ధిర్భవతివానేతి సంశయో అచ్యుత సేవినాం న సంశయోస్తి తద్భక్త పరిచర్య రతాత్మనాం. సిద్ధి అనేది ఉంటుందా ఉండదా, సిద్ధి అంటే మోక్షం, పరమపదం మోక్షం అనేది ఉంటుందా ఉండదా అనేటటువంటి ఒక సందేహం ఎవరికి ఉంటుందంటేట, అచ్యుతుణ్ణి సేవించిన వాడికి, పరమాత్మని సేవించిన వాడికి ఒక సందేహం ఉంటుందిగా, మోక్షం వస్తుందా రాదా, మోక్షం వస్తుందా రాదా అనేటటువంటి ఒక సందేహం ఉంటుంది. కానీ భగవద్భక్తుల్ని సేవించిన వారికి, ఆ భగవద్భక్తుల యొక్క కైంకర్యంలో తనమనకలై ఉండేటటువంటి వారికి మోక్షం వస్తుందా రాదా, న సంశయోస్తి తద్భక్త పరిచర్యారతాత్మనాం. ఆ పరమాత్మ యొక్క భక్తులకి కైంకర్యం చేసేటటువంటి వారికి మోక్షం వస్తుందా రాదా అనేటటువంటి సందేహం లేనే లేదు. ఆ సందేహానికి తావే లేదు అని అనుగ్రహించారు శ్రీవచన భూషణకారులు. భగవత్ సంబంధానికి, ఆచార్య సంబంధానికి
భాగవత సంబంధానికి ఆచార్య సంబంధం, భాగవత సంబంధం రెండు ఒకటే. ఆచార్యులు కూడా భాగవతోత్తమంలో చేరిన వారే. కాదంటే ఆచార్యులు మనకి ప్రత్యేకం అన్నమాట. భగవత్ సంబంధం గనక ఉంటే, అంటే కేవలం పరమాత్మనే ఆశ్రయిస్తే అది ఎలా ఉంటుంది అన్నాడు. బంధమోక్షంగళ ఇరండుక్కుం పొదువా ఇరుక్కుం అన్నాడు. భగవత్ సంబంధం బంధమోక్షంగళ ఇరండుక్కుం పొదువా ఇరుక్కుం, బంధానికైనా తగినట్టుగా ఉంటుంది, మోక్షానికైనా తగినట్టుగా ఉంటుంది. పరమాత్మ ఇష్టమైందనుకోండి నెత్తి మీద కూర్చోబెట్టుకుంటాడు, ఇష్టం లేదనుకోండి నేలకేసి కొడతాడు. ఆయన యొక్క నిగ్రహానుగ్రహ సమర్థుడి కనుక పరమాత్మ, ఆయన యొక్క నిగ్రహాన్ని బట్టి అనుగ్రహాన్ని బట్టి వచ్చే ఫలంలో తేడా ఉంటుంది. పరమాత్మకు అనుగ్రహం కలిగిందనుకోండి పరమపదంలో కూర్చోబెట్టుకుంటాడు, తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ఆయనకు ఆగ్రహం కలిగిందనుకోండి, నిగ్రహం కలిగిందనుకోండి నేలకేసి కొడతాడు, అంటే భూమిలో పడేస్తాడు, సంసారంలో పడేస్తాడు. భగవత్ సంబంధం అటు బంధానికైనా కారణం కావచ్చు, ఇటు మోక్షానికైనా కారణం కావచ్చు. ఈ రెండిట్లో ఏదైనా సందేహం అనమాట, వస్తుందా రాదా ఏమో చెప్పలేమండి, అవతల ఉన్నవాడు సర్వేశ్వరుడు కదా, అనుగ్రహమో నిగ్రహమో మనకి ఏం తెలుస్తుంది అనే ఒక అనుమానం కలగడానికి అవకాశం ఉంటుంది. కానీ భాగవతోత్తముని కనుక ఆశ్రయిస్తే ఆ భాగవత సంబంధం ఎలాంటిది అంటే మోక్షత్తుకే పొదువా ఇరుక్కుం. ఆ భాగవత అనుగ్రహం మనని మోక్షానికే అని యావకారార్థంతో కేవలం మోక్షానికే భాగవత సంబంధం ఉపయోగపడుతుంది, బంధానికి ఉపయోగపడనే పడదు అని చెప్పలేదు, చెప్పక్కర్లా. మోక్షానికే అని యావకారార్థం ద్వారా చెప్పడం చేత అన్యయోగ వ్యవచ్ఛేదం చేసినట్టే లెక్క. కనుక భాగవత సంబంధం ఏదైతే ఉందో మహానుభావులైనటువంటి పెద్దలతోటి, పరమాత్మే తమకు సర్వస్వం అనుకునేటటువంటి మహానుభావులైనటువంటి పెద్దల యొక్క సేవలో గనక మనం తరిస్తే మనం భగవత్ సేవకే పరమపదానికే చేరుకుంటాము. భగవత్ సేవకే అంటే పరమపదానికే అని అర్థం. పరమపదానికి వెళ్ళి ఆయన కైంకర్యముగా చేసేది దానికే చేరుకుంటాము అనేటటువంటి విషయాన్ని ఆండాళమ్మ వారు చాలా అత్యద్భుతమైనటువంటి రీతిలో మనకి తెలియజేస్తున్నారు. తిరుమడిశై ఆళ్వార్ ఒక అందమైనటువంటి పాసురం ద్వారా ఈ అర్థాన్ని మనకు వివరించారు. తిరల్బేల్ మిన్ కండీర్ తిరువడి తన్నామం మరందుం పురంతొழா మాందరై ఇరంజువరాయ్ சாதுவராய் பொதுமென்களந்தான் நமனும் தன் தூதுவரை కూవి చెవికి. పరిహర మధుసూదన ప్రపన్నాన్ అనేటటువంటి శ్లోకం ఏదైతే ఉందో ఆ శ్లోకానికే ద్రవిడ భాషలో తిరుమడిశై ఆళ్వార్లు అందించినటువంటి పాసురం. ఆళ్వార్ల పాసురం అంటే ఆప్తత ఎక్కువగా ఉంటుంది, అందుకోసం ఆళ్వార్ల పాసురంలో ఉండే విశేషాన్ని మనం వింటున్నాం. తిరంబేల్ మిన్ కండీర్ తిరువడి తన్నామం మరందుం పురంతొழா మాందరై. ఎవరండి భగవద్భక్తులంటే అంటే తిరుమడిశై ఆళ్వారు దానికి డెఫినేషన్ చెబుతున్నారు. ఎవరు భగవద్భక్తులు అంటే మరందుం పురంతొழா మాందర్, మరిచిపోయి కూడా బయట నమస్కారం చెయ్యనటువంటి మనుష్యులు అన్నారు. బయట నమస్కారం అంటే ఇంట్లో చేసి బయట చేయని వారు అని అర్థం కాదు, ఇతరులకి దాసోహం చెయ్యని వారు. కల్లో కూడా ఇతర దేవతలకి దాసోహం చెయ్యని వాడు ఎవడైతే ఉంటాడో వాడే భగవద్భక్తుడు. మరందుం పురంతొழா మాందరై. అలాంటి మహానుభావుడు గనక కనపడితే యమధర్మరాజు తమ దూతలకి చెబుతున్నాడు అనమాట. నమను తన్ తూదువరై కూవి చెవికి. యమధర్మరాజు తన దూతల్ని పిలిచి చెవిలో చెబుతున్నాడు అన్నారు. పొద్దున్నే యమధర్మరాజు సభలో డ్యూటీలు పురమాయిస్తాడు అనమాట. మీరు తూర్పు దిక్కుకు వెళ్ళి బలానా బలానా వాళ్ళని లాక్కురండి, మీరు దక్షిణ దిక్కుకు వెళ్ళి బలానా బలానా వాళ్ళని లాక్కురండి అని ఆ యమదూతలకి ఆయన పొద్దున్నే డ్యూటీలు పురమాయించేటటువంటి సందర్భంలో ఆ యమదూతలందరికీ డ్యూటీ పురమాయించేసి పని పురమాయించేసి
యమధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుని ఉన్నట్ట. ఈ దూతలు బయలుదేరుతున్నారు పాశాలు పట్టుకుని పాపుల్ని లాక్కు రావడానికి. అలా బయలుదేరే సందర్భంలో యమధర్మరాజు మళ్ళీ ఒకసారి ఇలా రండారా మీరు అని పిలిచాట. పిలిచి జాగ్రత్త, చెవులు ఒగ్గి వినండి, చెవి ఒగ్గి వినండి అని వాళ్ళ చెవుల్లో చెబుతున్నట్ట. ఏమని చెబుతున్నారు? తిరంబేల్ మిన్ కండీర్ తిరువడి తన్నామం మరందుం పురంతొళ మాందరై. మీరు మీ డ్యూటీ చేసేటప్పుడు ఎక్కడైనా సరే మీకు మరచిపోయి కూడా ఇతర దేవతలకి నమస్కారం చెయ్యనటువంటి నారాయణ భక్తులు గనక కనపడితే, వీళ్ళు నారాయణ భక్తులని తెలుసుకోవడానికి ఏమిటండి ఆధారం, ఏమిటి లక్షణం అంటే, పొరపాటున కూడా అన్యులకి దాసోహం చెయ్యనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారే నారాయణమూర్తి యొక్క భక్తులు. ఇది ఈ లక్షణాన్ని బట్టి మీరు వాళ్ళని నిర్ణయించండి. నిర్ణయించి అలాంటి వాళ్ళు కనుక మీకు ఎక్కడైనా కనపడితే ఇరంజుమిన్ సాధువరాయ్ పోదుమిన్గళందాన్, ఎలా వెళ్ళాలో తెలుసా వారి దగ్గరికి? మీరు జాగ్రత్తగా వినయంతో వెళ్ళాలి, సాధువులుగా వెళ్ళాలి, వారిని గౌరవిస్తూ వాళ్ళ విషయంలో మీరు మీ సాధుబుద్ధిని ప్రకటిస్తూ వినయాన్ని ప్రకటిస్తూ దూరంగా వాళ్ళ నుంచి పొందండి. వాళ్ళని సేవిస్తూ వాళ్ళకి దాసోహం చేస్తూ వెళ్ళండి అని చెప్పి నమనం తంతూదువరై కూవిచ్చెవికి. నమన్ అంటే యమధర్మరాజు, తంతూదువరై అంటే తన దూతల్ని కూవి పిలిచి చెవికి చెవిలో చెప్పాడు అని. ఏమండి అంటే ఇక్కడ ఒక సందేహాన్ని మనకి పెద్దల వ్యాఖ్యానంలో లేవనెత్తి సమాధానం కూడా వారే చెప్పారు. చెవిలో చెప్పడం ఎందుకండి అన్నారు. చెప్పేదేదో సభలో చెప్పేస్తే పోయేది కదా. ఎంతమంది యమదూతలు ఉన్నారో వాళ్ళందరినీ దగ్గరికి పిలిచి చెవిలో చెప్పడం రహస్యమా ఇది అంటే రహస్యమే అన్నారు. 2 కారణాల చేత చెవులు చెప్పేస్తారు. అందులో మొట్టమొదటి కారణం ఏమిటంటే, భగవద్భక్తులు అంటే ఎలాంటి వారంటే పరమాత్మకి ప్రియురాళ్ళు లాంటివారు. అందుకే ఆళ్వార్లు నాయికాభావాన్ని పొందారు. పరమాత్మకి జీవుడికి ఉండేటటువంటి నవవిధ సంబంధాల్లో ప్రధానమైన సంబంధం భార్యాభర్తృ సంబంధం. పరమాత్మ భర్త, జీవాత్మలన్నీ ఆయనకి భార్యలు. భార్యాభర్తృ సంబంధానికి ప్రధానంగా ఉండవలసిన లక్షణం ఏమిటంటే భార్యకి పాతివ్రత్యం ఉండాలి. అందుకే శ్రీ వైష్ణవులు మరందుం పురంతొళ మాందర్ అని తెలియజేశారు. మహారాజు గారు సభలో కూర్చుని ఉంటే ఆ సభలో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, రాజుగారు రాణిగారు పక్క పక్కన కూర్చున్నారు. కూర్చుంటే ఆ సభలో ఉండేవాడు ఒకడు అన్నట్ట, ఇవాళ రాణిగారు చాలా అందంగా ఉన్నారా అన్నట్ట. అంటే ఏం చేస్తాడు రాజుగారు? వాడి తల ఎలా అయితే నరికేస్తాడో అలాగే పరమాత్మకి సంబంధించినటువంటి ఆయనకు ఆత్మలాంటి మహానుభావులైనటువంటి భక్తుల గురించి యమధర్మరాజు సభలో ప్రసంగించాడు, లేకపోతే వాళ్ళ ప్రసక్తి తెచ్చాడు అనేటటువంటి మాట సర్వేశ్వరుడికి తెలిస్తే యమధర్మరాజు యొక్క శిరస్సు తెగి నేల మీద పడిపోతుంది. యమధర్మరాజు పదవి కాస్త ఊడిపోతుంది. అందుకొరకు చెవిలో చెప్తున్నాడు, సభలో చెప్పకుండా అని ఒక అందమైన సమాధానాన్ని చెప్పారు. ఇక రెండవ కారణం ఏమిటంటే చెవిలో చెప్పడానికి, సభలో చెబితే అక్కడ ఉండే పాపులందరూ ఈ మాట వినేస్తారు. వినేదాన్ని అందరూ ఒక్కసారి కేశవా అని అరిచేశారు అనుకోండి, యమలోకం అంతా ఖాళీ అయిపోతుంది. భగవన్నామం కేశవనామం ఒక్కసారి చెబితేనే సకల పాపాలు నశిస్తాయి. కనుక ఈ భగవన్నామం మనందరం చెబితే మన పాపాలు నశిస్తాయి అని వాళ్ళు గమనించుకుని భగవన్నామాన్ని అనుసంధానం చేసి భగవద్భక్తులుగా మారిపోతే యమలోకం ఖాళీ అయిపోతుంది. అందుకే యమధర్మరాజు ఎవరు వినకుండా వీళ్ళని పిలిచి
చెవులో చెప్పాడు అని సత్యమైనటువంటి రెండు సమాధానాన్ని మన పెద్దలు వ్యాఖ్యానంలో అనుగ్రహించారు. భగవద్భక్తుల యొక్క వైభవం ఇలాంటిది. ఆ భగవద్భక్తుల గురించి కనీసం వారి యొక్క ప్రసక్తి తేవడానికి కూడా ఇతర దేవతలకి భయం. తొండరడిప్పుడియాళ్ళు వాళ్ళు తిరుమాలై అనేటటువంటి దివ్య ప్రబంధంలో భాగవత వైభవాన్ని తెలియజేశారు అని మన పెద్దలు తెలియజేస్తారు. అందులో వారు ఏదో 36వ పాసురం దగ్గర నుంచి భాగవత వైభవాన్ని తెలియజేశారు అని పెద్దల యొక్క వ్యాఖ్యానం. కానీ మొట్టమొదటి పాసురం నుంచే తెలియజేశారు అని మహానుభావుడి యొక్క నిర్ణయం. ఆ మొట్టమొదటి పాసురంలో రంగనామాన్ని, శ్రీరంగనాథుడి యొక్క నామాన్ని తలవగానే తమకు కలిగినటువంటి ప్రయోజనాన్ని తొండరడిప్పుడియాళ్ళు వారిలో అద్భుతంగా తెలియజేస్తున్నారు. కావలి పురణవైత్తి కలిసన్నై కడక్కప్పాయింది నావలిట్టి ఉడిదెరిహిన్నోం నమంతవర తలహల్ మీదే ముంగుల హుండు మింద ముదల్వని నామంకత్త ఆవలి పురమహండాయి అరంగమాన్ అసరుడాని. ఓ శ్రీరంగాన్ని నీకు వాసస్థానంగా చేసుకున్నటువంటి ఓ రంగనాథ, నీ నామాన్ని నేను కర్త. ఎక్కడైనా కర్త అని దివ్య ప్రబంధాల్లో వస్తే ఆచార్యముఖత దాన్ని నేర్చుకొని అని అర్థం. ఓ రంగనాథ, నీ నామాన్ని నేను పెద్దల ద్వారా తెలుసుకుని నీ నామాన్ని నేను ఒక్కసారి అనుసంధానం చేశానంటే, అనుసంధానం చేయగానే నాకు ఎన్ని ప్రయోజనాలు కలిగాయో తెలుసా అన్నారు. కావలిల్పులన వైత్తి, ఇంద్రియాలన్నిటినీ జయించాను. కలిసన్నై కడక్కప్పాయింది, కలిని దూరంగా పారద్రోలాను. నావలిట్టి ఉడిదరి హిన్నోం, విజయ గర్వంతో ఆనందంతో నమంతమర తలహల్ మీదే, యమధర్మరాజు యొక్క దూతలను ఒకప్పుడు చూస్తే మైలు దూరం పారిపోయేటటువంటి నేను ఇవాళ ఆ యమధర్మరాజు యొక్క దూతల యొక్క నెత్తి మీద చెక్కి తాండవం చేసేటట్టుగా గొప్ప శక్తిని పొందానయ్యా. దీనికి అంతటికీ కారణం ఏమిటి? మూలహుండు మింద మూడల్వా, 3 లోకాలని మింగినటువంటి మహానుభావుడు అయినటువంటి నిన్నామం కర్త, నీ నామాన్ని నేను నేర్చుకుని పెద్దల ద్వారా అనుసంధానం చేయడం వల్లే నాకు ఈ గొప్పతనం కలిగింది అని భగవన్నామని చెప్పేటటువంటి భాగవతోత్తములకి యమదూతల దూరంగా పారిపోవడమే కాదు, ఇలాంటి మహానుభావుడు యమదూతల యొక్క నెత్తి మీదకెక్కి తాండవం చేసే అంత గొప్ప శక్తిని పొందుతారు, ఇంద్రియాన్ని జయిస్తారు, కలిని జయిస్తారు అని భాగవత వైభవాన్ని తొండరడిప్పుడియాళ్ళు వారు మొట్టమొదటి పాసురంలోనే తెలియజేశారు అని వందమర్కి ఎన్ను నమంతమర్ కళ్ళరు పోలే అని తిరుమంగయాళ్ళ వారిలో కూడా తమర్కి ఎన్ను నమంతమర్ కళ్ళరు పోలే. ఓ స్వామి, నీ వైభవం ఎలాంటిదో తెలుసా? ఎవరి వైభవమైనా చెప్పాలంటే వారిని ఆశ్రయించిన వారి ద్వారా చెప్పాలి. ఆచార్య వైభవం చెప్పాలంటే శిష్యుల ద్వారా చెప్పాలి. ఈ శిష్యులే ఎంత గొప్పవారైతే వారి ఆచార్యులు ఇంకెంత గొప్పవారండి అని ఊహించుకోవడానికి వీలుగా చెప్పాలి. అలాగే భగవద్వైభవాన్ని తిరుమంగయాళ్ళ వారు భాగవతోత్తముల ద్వారా నిరూపిస్తున్నారు. తమర్కి, ఓ స్వామిని యొక్క దాసులకి, నీ భక్తులకి నమంతమర్ ఎన్నుం కళ్ళరు పోలే. నమంతమర్ అంటే యమధర్మరాజు యొక్క దూతలు. యమధర్మరాజు యొక్క దూతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నుం కళ్ళరు పోలే, ఎప్పుడూ దొంగల్లాగే పారిపోతారు వీళ్ళని చూడగానే. స్వామి భక్తుల్ని చూడగానే యమదూతలు, ఏ యమదూతలు అయితే పాపలను చూడగానే పట్టి ఈడ్చుకుపోతారో అలాంటి యమదూతలు స్వామి భక్తుల్ని చూడగానే దొంగల్లాగా ఆ మూల నుంచి ఈ మూల నుంచి మెల్లిగా చల్లగా జారుకుంటారనమాట. ఇది భగవద్భక్తుల యొక్క వైభవం అని పెద్దలు అనుగ్రహిస్తున్నారు. అమ్మాళ్ళు వాళ్ళు పెరియ తిరువందాది అనేటటువంటి ఒక గ్రంథంలో அவன்தமர் எவ்வினையராகிலும் எங்கோ நவந்தமரே என்றொடிவதல்லால் நமன் தமரால் ஆராயப்பட்டி அறியாறு கண்டீர் அரவணமேல் பேராயர்க்கு ఆళ్పట్టారు పేరని అవన్ తమర్, ఆ పరమాత్మ యొక్క భక్తులు ఎవ్వినయరాహిలం, ఎలాంటి పాపం చేసిన వారైనప్పటికీ కూడా ఎంగోన్ అవంతమరే ఎందొడివదల్లాల్ నమంతమరాల్ ఆరాయపట్టరియారు కండీర్, యమదూతల చేత వాళ్ళ యొక్క దోషాలు ఎంచబడవు, వాళ్ళ దోషాలు ఎంచబడవు. అరవణమేర్
పేరాయర్కి ఆళ్పట్టార్. ఆదిశేషుల వారి మీద శయనించి ఉండేటటువంటి పరమాత్మకు దాసులుగా ఉండేటటువంటి మహానుభావుల యొక్క చారిత్రాన్ని యమదూతలు చర్చించరు అని ఈ విధంగా ఆళ్వార్లందరూ తెలియజేశారు. దీనికి ఒక చిన్న ఐతిహ్యాన్ని ఇచ్చి పురత్తాళ్వాన యొక్క ఒక చిన్న శ్రీ సూక్తిని మనకి ఇక్కడ ఇచ్చి మన పూర్వాచార్యులు అర్థాన్ని నిగమించారు. ఒకనొక సందర్భంలో పురత్తాళ్వాన్ని ఒక ప్రశ్న వేశారట. ఏమని ప్రశ్నించారంటే, దేవతాంతరంగడై నీంగల్ కండాల్ పన్నుం ఆచారమెన్ అన్నట్ట. దేవతాంతరాన్ని గనక మీరు చూస్తే మీరు ఆచరించే ఆచారం ఏమిటండి అని అడిగట. శ్రీ వైష్ణవులకి భగవాను సేవించడం తప్ప ఇతర దేవతల్ని సేవించడం అనేది ఉండదు. వారు సేవించరు. చాలామందికి ఇతర దేవతల మీద వాళ్ళకి ద్వేషమేమో అనుకుంటారు. కానీ ద్వేషం ఏది కొంచెం కూడా ఉండదు. ఎవరి మీద శ్రీ వైష్ణవుడికి ద్వేషం ఉండదు, ఉండకూడదు. ఎవరినైనా మనం ద్వేషించామంటే వ్యక్తిని ద్వేషించినట్టు కాదు, ఆ వ్యక్తిలో ఉండేటటువంటి పరమాత్మని ద్వేషించినట్టు అన్నమాట. ఎవరి యందు ద్వేషం ఉండదు. కానీ ఎవరిని సేవించాలో వారిని సేవిస్తారు. పూరత్తాళ్ళు వారిని చూసి ఒక ఆయన కొంచెం వేళాకోళంగా అడిగేట, అయ్యా మీరు ఇతర దేవతలను సేవించరు కదా, ఒకవేళ ఆ దేవతలు ఎప్పుడైనా మీరు వెళుతూ ఉంటే దారిలో మీకు ఎదురయ్యారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? కొంచెం ఇరుకులో పెట్టాలి అని అడిగినటువంటి ప్రశ్న అనమాట. దేవతాంతరాలు మీకు దారిలో ఎదురైతే మీరు ఏం ఆచారాన్ని పాటిస్తారండి అని అడిగట. అడిగితే వెంటనే వారు సమాధానం చెప్పారు. ఏమయ్యా, శాస్త్రానుగుణమైనటువంటి ప్రశ్న నువ్వు వేయాలి, శాస్త్రానికి విరుద్ధమైన ప్రశ్న నువ్వు వేయకూడదన్నా. నీ ప్రశ్నే తప్పు, ప్రశ్న అడగడమే నీకు చేత కాలేదు, నీకు నేను సమాధానం ఎందుకు చెప్పాలి అని పూరత్తాళ్ళు అన్నాను. దేవుడి స్వామి, నా ప్రశ్నలో తప్పే ఉంది, నేనేమడిగాను? ఒకవేళ దేవతాంతరాలని మీరు చూస్తే ఏం ఆచారాన్ని పాటిస్తారని అడిగి, ఇందులో తప్పే ఉంది. ఏమయ్యా, ఈ ప్రశ్న ఇలా కాదు అడగవలసింది, శాస్త్రం ఏం చెబుతోంది? ద్రవంతి దైత్యాః ప్రణమంతి దేవతాః. దేవతలందరూ భగవద్భక్తులకి దాసోహాలు చేస్తారు అని శాస్త్రం చెబుతూ ఉంటే నువ్వేమడగాలి? ఇతర దేవతలు మిమ్మల్ని చూచి ఏం ఆచారం పాటిస్తారని అడగాలి. ఇతర దేవతలను చూసి మీరేం ఆచారం పాటిస్తారని అడగకూడదు. మాకేం పనయ్యా, మేము శ్రీమన్నారాయణుడి యొక్క దాసులం, మేము చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోతాం. ఆ దేవతలు మమ్మల్ని చూడగానే ఏం చేయాలి? శాస్త్రం ఏం చెప్పింది? ప్రణమంతి దేవతా, దేవతలు నమస్కారాలు చేస్తారు అని శాస్త్రం చెప్పింది కనుక మమ్మల్ని సేవించవలసిన బాధ్యత, విధి వారికి ఉంది తప్ప మాకు లేదు. కనుక నువ్వు అడిగిన ప్రశ్న తప్పు. మిమ్మల్ని చూచి దేవతాంతరములు ఏమి చేస్తాయి అని అడగాలయ్యా నువ్వు అని ఒక అద్భుతమైనటువంటి సమాధానాన్ని చెప్పారు అని వ్యాఖ్యానంలో పెద్దలు ఈ ఐతిహ్యాన్ని మనకి అర్థం అవడం కోసం ఇచ్చి అర్థ నిర్ణయాన్ని చేశారు. ముందుగా పాసురాన్ని ఒక్కసారి అనుసంధానం చేసుకుని ప్రధానమైనటువంటి సారాన్ని ముందుగా మీకు అందించాలనే ఉద్దేశంతో అవతారికని మీకు అందించాను. పాసురానుసంధానం చేసుకుని యథావకాశంగా అర్థాన్ని మనం విందాం. ఆగి మழை కన్నా ஒன்று நீ கைகரவேல் அழியில் புக்கு முகந்து கொடு ஆச்சேரி ஊழி முதல்வன் உருவம் போல் மெய்கருத்தி ஆழி அந்தோலுடை பற்பனாபன் கையில் அழிபோல் மின்னி வலம்புரி போல் நின்னதிருந்தி தாழாதே சார்ந்த முதைத்த செரமழ போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மாறுகடி நீராட మహింది ఏలోరంపావాయి. భగవద్భక్తులకి సేవ చేయడమే పరమ ప్రయోజనం అని భావించినటువంటి దేవతలు భగవద్భక్తుల యొక్క సేవ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనేటటువంటి విషయాన్ని ఈ పాసురం ద్వారా ఆండాళమ్మవారు తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే ఆండాళమ్మవారు తెంగళ్ ముమ్మారి పెయ్యదు అని మంగళాశాసనం చేశారో, నెలకి 3 వానలు కురవాలి అని ఆవిడ చెప్పారు. చెప్పగానే వెంటనే వర్షదేవుడు వచ్చేట.
వర్షదేవుడు వచ్చి కృష్ణ పరమాత్మే వీళ్ళకి సేవలు చేస్తుంటే కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే వీళ్ళకి సేవ చేస్తే ఆయన మనను అనుగ్రహిస్తాడు అని భావించినటువంటి వర్షదేవుడు వచ్చి వరుణదేవుడు వచ్చి ఆండాళమ్మవారి ముందు నిలబడి ఏం కైంకర్యం చేయమంటారు, ఆజ్ఞాపించండి. ఆజ్ఞ ఆజ్ఞ అంటాం కదా పెద్దల దగ్గర మనం, అలాగా ఆజ్ఞ ఆజ్ఞ అని వచ్చి ఆ వరుణదేవుడు ఆండాళమ్మవారి ముందు నిలబడ్డాట. నిలబడితే ఆండాళమ్మవారు ఏం చేశారంటే చెబితే మర్చిపోతాడేమో అన్న ఉద్దేశ్యంతో ఏ విధంగా వర్షం కురవాలో వర్షం కురవలసినటువంటి విధానాన్నంతటిని ఒక కాగితం మీద రాసి ఆ కాగితాన్ని ఒక పత్రం మీద రాసి ఆ పత్రాన్ని అతని చేతిలో పెట్టి వెళ్ళు ఈ ప్రకారం చెయ్యి అని ఆదేశించినట్టుగా ఈ పాసురం ఉందండి అన్నారు. ఆ వర్షదేవుణ్ణి ఈ పాసురంలో ఆండాళమ్మవారు సంబోధిస్తున్నారు. ఏమని సంబోధిస్తున్నారు? ఆగి మషై కన్నా. ఆగి అంటే సముద్రం అని ఒక అర్థం, ఆడి అంటే గుండ్రము అని ఒక అర్థం. మొట్టమొదటి అర్థానికి సముద్రుడు అంటే సముద్రం ఎలా అయితే గంభీరంగా ఉంటుందో, సముద్రం ఎలా అయితే విశాలంగా ఉంటుందో, సముద్రం ఎలా అయితే లోతుగా ఉంటుందో అలాంటి ఒక గొప్ప వైభవం కలిగినటువంటి వాడు ఈయన అని పరమాత్మ ఏం చేశాడంటే వారి వారికి ఆయా పోర్ట్ఫోలియోస్ ఇచ్చేటప్పుడు అగ్నికి నువ్వు కాల్చు అని తగలబెట్టేటటువంటి కార్యక్రమాన్ని అగ్నికి అప్పచెప్పాడు. అలా ఒక్కొక్కళ్ళకి ఆయా కార్యాలను అప్పచెప్పాడు. కానీ పరమాత్మ మాత్రం ఈ వరుణదేవుణ్ణి చూచి, ఈయన యొక్క గాంభీర్యాన్ని చూచి, ఈయన యొక్క వైశాల్యాన్ని చూచి, ఈయన యొక్క హృదయం యొక్క లోతును చూచి ఈయనకి మాత్రం చల్లగా లోకాన్ని చల్లగా కాపాడేటటువంటి ఒక కార్యాన్ని అప్పచెప్పాడు. ఎంత అదృష్టవంతుడివయ్యా నువ్వు, భగవంతుడి వలె ఒక కార్యాన్ని చేసేటటువంటి భాగ్యం పొందావు అన్నారు. భగవంతుడి వలె కార్యం ఏమిటండి? భగవంతుడు ఎలా అయితే లోకాన్ని చల్లగా కటాక్షిస్తూ రక్షిస్తున్నాడో అలాగే నువ్వు కూడా చల్లగా వర్షాన్ని కురిసి లోకాలన్నీ చల్లబరిచేటటువంటి ఒకనొక కార్యక్రమం నీకు అప్పచెప్పాడు అని మేఘాలను చూడగానే మన పూర్వాచార్యులకు ఒళ్ళు తెలియదు. మేఘాలను చూస్తే ఒళ్ళు తెలియకపోవడం ఏమిటండి అంటే మేఘం అంటే పరమాత్మ వలే ఉంటుంది అని, మేఘవర్ణుడి కనుక ముహిళ్వಣ್ಣన్ పేరుబాడి అని ఆండాళమ్మవారు కూడా చెబుతారు. మేఘం పేరు తలచుకోగానే కృష్ణ పరమాత్మే కళ్ళ ముందు నాట్యం ఆడతట ఆళ్ళవార్లకు కానీ పూర్వాచార్యులకు కానీ. నమ్మాళ్ళు వారు ఒక అద్భుతమైనటువంటి పాసురం ద్వారా ఆ మేఘాన్ని సంబోధిస్తున్నారు. మేఘంగళో ஒரையீர் திருமால் திருமேனி యొக்கும் யோகங்கள் உங்களுக்கு எவ்வாறு பெற்றீர் மாகங்களெல்லாம் திரிந்து நன்னீர்கள் சுமந்தி நொந்தம் ஆகங்கள் நோவா వరుస్తోమాం అరుళ్ పెత్తడే. ఓ మేఘాలారి ఎంత అనుగ్రహాన్ని పొందారు మీరు తిరుమల దగ్గర నుంచి. ఏమిటి అనుగ్రహం? ఈ మేఘాలకు ఉండేటటువంటి అనుగ్రహం అంటే మీకు ఈ భాగ్యం ఎలా కలిగిందో నాకు ఒక్క మాట చెప్పండి. చెబితే నేను కూడా పరమాత్మను ఆశ్రయించి వాటికి ఇచ్చినటువంటి భాగ్యాన్ని నాకు కూడా నువ్వు ఇవ్వయ్యా స్వామి, మేఘాలకు ఇచ్చిన భాగ్యాన్ని నాకు కూడా అనుగ్రహించవయ్యా అని ప్రార్థిస్తాను. మేఘం కూడా ఉరయ్యూరు చెప్పండి చెప్పండి ఏం చెప్పాలి అని అడిగాయి మేఘాలు. అడిగితే ఆళ్ళవారు చెప్తున్నారు, తిరుమాల్ తిరుమేని యొక్కుం యోహంగల్ உங்களுக்கு ఎవ్వారు పెట్టీర్. పరమాత్మ యొక్క తిరుమేనితోటి అంటే పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహంతో సమానమైనటువంటి రంగు మీకు వచ్చేటట్టుగా ఈ యోగం కలిగింది చూచారా? ఇది ఎలా పొందారు మీరు? ఎలా పొందారు చెప్పండి. మాహంగళల్లా తిరింది నన్నీరుగైతు సుమంది, గొప్ప నీటిని మోసుకుంటూ ఆకాశాలన్నీ తిరుగుతూ లోకాలన్నిటినీ చల్లబరిచేటటువంటి కార్యక్రమాన్ని మీరు పొందారే. ఈ భాగ్యాన్ని మీరు ఎలా పొందారో, పరమాత్మ ఎలా అయితే నల్లగా నీలంగా ఉంటాడో మీరు కూడా అలాంటి నీలమైన దేహఛాయని పొందారు. ఈ భాగ్యం మీకు ఎక్కడి నుంచి వచ్చిందో మాకు చెప్పండి అని ఆండాళమ్మవారు మేఘాలని ప్రశ్నిస్తున్నట్టుగా తిరువిరుత్తం అనేటటువంటి గ్రంథంలో నమ్మాళ్ళు వారు మేఘాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా తిరువిరుత్తం అనే గ్రంథంలో ఈ పాసురం ద్వారా మనకి తెలియజేశారు. ఆగి మഴை కన్నా మండల వర్షానికి నిర్వాహకుడైనటువంటి ఓ స్వామి అని. కన్నా అంటే నిర్వాహకుడు అని, ప్రధానుడు అని అర్థాలన్నమాట.
ఈ గోపికలకి ఎవరిని చూసినా కృష్ణ పరమాత్మలాగే కనపడుతున్నాడు. అంచేత వీరు ఎవరిని పిలిచినా కన్నా కన్నా అని ఆయన పేరు పెట్టి పిలుస్తారట. ముఖ్యంగా మేఘాలు ఇందాక మనం అనుకున్నట్టుగా ఆయన వర్ణాన్నే కలిగి ఉంటాయి కదా. అలాంటి ఆయన రంగుని కలిగి ఉండేటటువంటి వానదేవుణ్ణి చూడగానే కృష్ణ పరమాత్మ జ్ఞాపకం వచ్చి ఆగి మదే కన్నా మండల వర్ష నిర్వాహకుడా అని ఆయన్ని పిలుస్తోంది అని. ఆండాళమ్మవారు నాచ్యారు తిరుముగి అని ఒక గ్రంథాన్ని అనుగ్రహించారు. ఆ గ్రంథంలో మేఘాలని గురించి ఒక పాసురం పాడారు. ఒక దశకమే వెంకటాచలంలో ఉండేటటువంటి మేఘాలని ప్రార్థిస్తున్నట్టుగా ఒక దశకాన్ని అందించారు. అందులో ఓ పాసురంలో అంటారు, మాముత్ర నిధిసురియం మాముగిలిహాయ్ మాముత్త నిధిసురియం మాముహిలిహాయ్. మంచి ముత్యాలని వర్షంగా, మంచి ముత్యాలనేటటువంటి నిధులు కురిపించే, వర్షంగా కురిపించేటటువంటి మాముహిలిహాయ్ గొప్ప మేఘాలారా. మేఘాలు నీటిని వర్షిస్తాయి కానీ ముత్యాలను వర్షిస్తాయా? అప్పుడప్పుడు ఏవైనా వడగళ్ళు మొదలైనటువంటివి పడితే పడచ్చు కానీ ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలోనూ నవరత్నాలు వర్షించినట్టుగా మనకు కనపడలే. ఎక్కడైనా ఎప్పుడైనా వార్తల్లో మనం విన్నామా? వినలేదు. కానీ ఆండాళమ్మ వారు ఏం చెబుతున్నారు? మాముత్త నిధిశౌర్యం, మంచి ముత్యాలనేటటువంటి నిధుల్ని వర్షించే మేఘాలారా అని. మంచి ముత్యము అని చెప్పడం చేత ఉపలక్షణంగా నవరత్నాలు చెప్పినట్టయింది. అంటే నవనిధుల్ని అని ఒక అర్థం, నవరత్నాలని అని ఒక అర్థం. నవనిధుల్ని కురిపించేటటువంటి, వర్షంగా కురిపించేటటువంటి మేఘముల్లారా అని ఆండాళమ్మ అన్నదంటే బాహ్యంగా కంటికి కనపడేటటువంటి ఈ మేఘాలని గురించి కాదు ఆండాళమ్మ వారు చెప్పింది. మరి ఎవరి గురించి చెప్పిందండి అంటే ఆచార్య మేఘం గురించి చెప్పింది. ఆచార్య మేఘం అంటే ఎవరండి? భగవద్ రామానుజులే ఆచార్య మేఘం. తిరువరంగత్తముదనార్ అనేటటువంటి మహానుభావుడు ఈ రామానుజ ఉత్తంగాదిలో భగవద్ రామానుజుల్ని మేఘంతో పోల్చారు. కారే కరుణ ఈ రామానుజ ఇక్కడెలడத்தில் ஆரே அறிபவர் நென்னருளும் தன்மை எல்லலுக்கு நேரே இரவிடன் நான் வந்து நீయన్నై ఉయిత్తవిన్ ఉంచీరే ఉయిర్కుయిరాయ్ అడియేర్కిన్ని తిప్పిక్కునే. అద్భుతమైనటువంటి పాసురం. కారే కరుణ ఈ రామానుజ. రామానుజ మీ కరుణ ఎలాంటిదో తెలుసా? కారే మేఘాన్ని మించినటువంటి కరుణ. కార్ అంటే మేఘం, కారేయ్ అంటే బాగా మేఘాన్ని కూడా తలదన్నేటటువంటి, మేఘాన్ని కూడా మించేటటువంటి మేఘము వంటి ఔదార్యం కలిగినటువంటి వారు, కరుణ కలిగినటువంటి వారు మీరు. ఓ రామానుజ, రామయ్య అముదనారే, నా కరుణ మీకు ఎలా తెలిసింది అని అడిగారట భగవద్ రామానుజులు. అడిగితే ఇక్కడలడத்தில் ఆరే అరుభవర్ నిన్నరుళిన్ తన్మై, నిన్నరుళిన్ తన్మై, నీ యొక్క కృపా వైభవాన్ని ఈ కడలడెత్తల్ ఆరే అరిభవర్, సముద్రం చేత చుట్టుముట్టబడి ఉండేటటువంటి ఈ భూమండలంలో ఎవరు తెలుసుకున్నారయ్యా? ఎవరికి తెలుసు? ఎవరు ఎరుగుదురు నీ యొక్క కృపా వైభవాన్ని? నేను తప్ప. అదేమిటి నీకు మాత్రమే ఎలా తెలిసింది అంటే, నా విషయంలో నీ కృప ప్రసరించింది గనక, ఎవరి విషయంలో ప్రసరించని విధంగా నా విషయంలో నీ కృప అత్యద్భుతమైనటువంటి రీతిలో ప్రసరించింది గనక నాకు తెలుసయ్యా. నీ కృప వైభవం చెప్పాలంటే నేను చెప్పాలి కానీ భూమండలంలో నాతో సమానంగా నీ కృపా వైభవాన్ని చెప్పగలిగిన వాడు నేనే లేడు అన్న. నా కృప మీకు ఎలా అనుభవంలోకి వచ్చింది అని అడిగారు భగవద్ రామానుజులు. అడిగితే అల్లలెక్కి నేరే ఉరైవిడన్ నాన్ వంది నీయన్నై నీచకన్. అల్లలంటే దోషాలన్నమాట. దోషాలకి నేరే ఉరైవిడం. దోషాలు దోషాలకి ప్రత్యక్షమైనటువంటి వాసస్థానాన్ని నేనే. మిగిలిన వాళ్ళకైతే దోషాలు ఉన్నాయా లేవా అని వెతుక్కోవాలి. నా దగ్గర అయితే నా రూపమే దోష సమాహారం. అలాంటి దోషాలకు ఆలవాలమైనటువంటి నన్ను వందు నీ ఎన్నై ఉయిత్తపిన్, నేను వచ్చి నీ పాదాలను ఆశ్రయించాలి. ఆశ్రయించవలసి ఉండగా మీరే పరగత స్వీకారంగా నేను ఆశ్రయించక్కర్లేకుండా నన్ను చూసి నా కొరకు మీరే నా వద్దకు వచ్చి నన్ను కటాక్షించి నన్ను పాపాలన్నిటి నుంచి విడిపించి ఇవాళ సాధుగోష్ఠిలో
కీర్తింపబడేటటువంటి ఒక మహానుభావుడి కింద నిలబెట్టారు. అల్లలకి నేరే యురవడ నాన్వంది నీయన్న వీక్తపిన్. మీరు నన్ను కటాక్షించిన తర్వాత ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో తెలుసా అండి? ఉన్సీరే ఉయర్కుయరా, ఈయన యొక్క కళ్యాణ గుణాలే నాకు పరమభోగ్యంగా ఉన్నాయి. అడియేర్కి ఇన్ని తిప్పిస్తుమే. ఇప్పుడు నీ కళ్యాణ గుణాలు తలుచుకుంటే ఎంత భోగ్యంగా ఉన్నాయో, తీతీగా ఉన్నాయి. ఇలాగ సంసారంలో పడి కొట్టుమిట్టాడేటటువంటి నన్ను మీరొచ్చి కటాక్షించి మీ కళ్యాణ గుణము నాకు భోగ్యం అయ్యేటట్టుగా చేశారండి. కనుక మీ కళ్యాణ గుణాల యొక్క వైభవం కానివ్వండి, మేఘము లాంటి మీ యొక్క ఔదార్యం కానివ్వండి, నాకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది అని. మేఘం అంటే ఆచార్య సార్వభౌములైనటువంటి భగవద్ రామానుజులు అని అర్థం. ఆండాళమ్మవారు ఈ పాసురంలో, అలాగే ఇందాక మనం అనుకున్నటువంటి నాట్యారు తిరుముడు అనేటటువంటి గ్రంథంలో చెప్పినటువంటి మాముత్త నిధిసురియం మాము విల్హాళ్ళని ఆ పాసురంలో రెండిట్లోనూ భగవద్ రామానుజుల గురించే మేఘంగా సంబోధిస్తున్నారు అనే విషయం అభియుక్తుల యొక్క మాట. మాముత్త నిధిసురియం, నవనిధుల్ని కురిపించే మేఘాల్లారా. నవనిధులు అనగానే మీకు ఈ పాటికి అర్థమైపోవాలి. భగవద్ రామానుజులు 9 గ్రంథాలను అందించారు కదా, భవిష్యత్తులో భగవద్ రామానుజులు అవతరిస్తారని, నవనిధుల్లాంటి 9 గ్రంథాలను అందిస్తారని ఆండాళమ్మ వారు ముందుగానే మనకు అనుగ్రహించారు ఈ పాసురం ద్వారా అని సంప్రదాయ అభిజ్ఞులు పెద్దల యొక్క శ్రీ సూక్తి. అలాంటి మేఘం ఆడి మழைకన్నా, ఓ మేఘమా నీవు వర్షం కురవాలి. ఎలా కురవాలి? ఒండ్రు నీ కైకరవేల్, నీవు నీ యొక్క ఔదార్యాన్ని కొంచెం కూడా తగ్గించుకోకుండా వర్షాన్ని కురిపించాలి. నీవు పెరుమాళ్ల గోష్ఠిలో చేరతావా, పిరాట్టి గోష్ఠిలో చేరతావా? పెరుమాళ్ల గోష్ఠిలో చేరితే ఒక రకంగా వర్షించాలి, పిరాష్టి గోష్ఠిలో చేరితే ఒక రకంగా వర్షించాలి. పెరుమాళ్ల గోష్ఠిలో చేరితే ఎలా వర్షించాలంటే భగవానుడి ఔదార్యం ఎలాంటిదో అలా వర్షించాలి. భగవానుడి యొక్క ఔదార్యం ఎలాంటిదండి అన్నారు. ఎలాంటిదో భగవానుడు గీతలో తెలియజేశాడు. తన ఔదార్యాన్ని తానే మనకి బయల్పరచాడనమాట. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్య అచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. పరమాత్మ ఎంతటి ఉదారుడంటే, ఎవరైనా సరే తనను ఆరాధించే వాళ్ళకి శక్తినిస్తే, తనను ఆరాధించే వాళ్ళకి యుక్తినిస్తే, తనను ఆరాధించే వాళ్ళకి శ్రద్ధాభక్తుల్ని ఇస్తే బాగుంటుంది, కానీ తగినట్టుగా ఉంటుంది. కానీ పక్క వాళ్ళని ఆరాధించే వాళ్ళకి కావలసినటువంటి శ్రద్ధాభక్తుల్ని ఇవ్వడం అనేది తగినట్టుగా ఉండదు. కానీ ఉదారులైనటువంటి మహానుభావుడు పరమాత్మ పరమోదారుడు గనక తనని ఆశ్రయించి తనను ఆరాధించే వాళ్ళకి కావలసినటువంటివన్నీ ఆయనే ఇస్తున్నాడు. అంతేకాకుండా లోకంలో ఆయా దేవతలుగా కనపడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళని ఆశ్రయించేటటువంటి చేతనలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ గుణాలను అనుసరించి, వాళ్ళకు ఉండేటటువంటి రజో గుణాన్ని అనుసరించో తమో గుణాన్ని అనుసరించో వాళ్ళ గుణానికి అనుగుణమైనటువంటి దేవతను ఎన్నుకుని ఆ దేవతని ఆరాధించేటటువంటి వాళ్ళకి ఆ దేవతల యందు చెరగనటువంటి శ్రద్ధని నేనే ఇస్తున్నాను అని పరమాత్మ గీతలో చెప్పాడు. శ్రద్ధ ఇచ్చాడు. మరి ఫలాన్ని ఎవరు ఇస్తారండి? ఫలాలు వాళ్ళు ఇస్తారా అంటే లభతేచ తతక్కామాన్ మయైవ విహితాన్ హితాన్. వాళ్ళ హితాన్ని కోరినటువంటి నేనే వాళ్ళ కోరికలన్నింటినీ కూడా తీరుస్తున్నాను అని పరమాత్మ చెప్పాడు. అంటే పరమాత్మ ఎంత ఉదారుడు. తొండరెడ్డి వారు తిరుమలైన ప్రబంధంలో అత్యద్భుతమైనటువంటి రీతిలో పాసురంలో దీన్ని వివరించారు. ఈ గీతా శ్లోకాల యొక్క సారాన్ని వివరించారు. ఓ స్వామి, ఉయిభవర్తి ఉయ్యం వண்ணం நல்லதோர் அருள் தன்னாலே உய்பவர்க்கு உய்யும் வண்ணம் கேட்டீரே நம்பிமீறுகாள் கருட வாகனன் நிற்க சேட்டை தன் மடியகத்து செல்வம் பார்த்திருக்கின்றீரே. ఓ స్వామి, ఓ రంగనాథ, నువ్వు గొప్ప దయామయుడివయ్యా.
ఏమిటి రంగనాథుడికి ఉండేటటువంటి దయ అంటే చెబుతున్నారు. ఎవరైతే వాళ్ళ యొక్క కోరికల్ని తీర్చుకోవాలని తమకుండే రజో తమో గుణాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళకి ఏం చేశాడు? ఆయా దేవతల్ని చూపించాడు. కానీ ఎవరైతే ఉజ్జీవించాలనుకుంటారో వాళ్ళకేం చేశాడు? తనని తాను చూపించుకున్నట్ట. ఉయ్భవర్కి ఉయ్యం వన్నం, ఉజ్జీవించేటటువంటి వాళ్ళకి ఉజ్జీవించేటటువంటి ప్రకారాన్ని తన ద్వారా చూపించాడు, తనని చూపించాడు. కేటీరే నంబి మీరుగాళ్ళు వింటున్నారా? ఓ పూర్ణులారా, మీరు పూర్ణులైతే దీన్ని తెలుసుకోండి. గరుడ వాహనం నిర్క, గరుడ వాహనం మీద ఊరేగేటటువంటి పరమాత్మ ఉండగా, అంటే పరాత్పరుడైన పరమాత్మ ఉండగా, చేట్టైదన్మడియ హత్తి జ్యేష్ఠాదేవి ఒళ్ళో కూర్చుని ఒకడు నాకు సంపదలు కలగాలి, నాకు సంపదలు కలగాలి, నాకు సంపదలు కలగాలి అని కోరుకుంటున్నట్టు. ఎవరి ఒళ్ళో కూర్చుని కోరుకోవాలి సంపదలు? లక్ష్మీ అమ్మవారి ఒళ్ళో కూర్చుని కోరుకోవాలి. అలాంటిది జ్యేష్ఠాదేవి ఒళ్ళో, దరిద్రదేవత యొక్క ఒళ్ళో కూర్చుని నాకు సంపదలు కావాలి అని కోరుకోవడం ఎంత తెలివి తక్కువతనమో, పరమాత్మ ఉండగా దేవతాంతరాన్ని ఆరాధించి ఉజ్జీవించాలి అని అనుకోవడం కూడా, బాగుపడాలనుకోవడం కూడా అలాంటిదే అని సోదాహరణంగా ఈ గీతా శ్లోకాల యొక్క అర్థాన్ని మనకి కొండరెడ్డి ఆళ్వారు తిరుమాలే అనేటటువంటి గ్రంథంలో అనుగ్రహించారు. ఆ పరమాత్మ అయితే ఎంత ఉదారంగా తనను ఆరాధించిన వారికే కాకుండా ఇతర దేవతలను ఆరాధించేటటువంటి వారికి కూడా ఆయా శ్రద్ధని, భక్తిని, యుక్తిని అన్నిటినీ ఎలా అయితే ఇస్తున్నాడో, అలాగ నువ్వు నిన్ను సేవించేవాళ్ళని కాక, లేదా పరమాత్మని సేవించేవాళ్ళని కాక, లోకంలో ఉండేటటువంటి వాళ్ళందరూ చల్లబడేటట్టుగా, వాళ్ళందరూ ఆనందించేటట్టుగా వర్షాన్ని కురిపించాలి. పరమాత్మ ఎలా అయితే తన ఔదార్యాన్ని దాచుకోకుండా, తన వారిని పరులనేటటువంటి తేడా లేకుండా అందరికీ తన ఔదార్యాన్ని పంచిపెడుతున్నాడో, అలాగే నువ్వు వర్షాన్ని కురవలసింది. ఎలా అయితే అమ్మవారు పాపానాం వా శుభానాం వా అని చెప్పిందో, అలాగా పాపం చేసిన వాళ్ళు ఉన్నారని తక్కువ వర్షం కురవడం, పుణ్యాత్ములు ఉన్నారని ఎక్కువ వర్షం కురవడం కాకుండా, నీ ఔదార్యాన్ని తగ్గించుకోకుండా మొత్తం వర్షాన్ని కురవాలయ్యా అని చెబుతున్నారు. ఒండ్రు నీ కైకరవే. ఈ పాసురం చాలా అద్భుతమైనటువంటి పాసురం. అందులో మేఘంగా సంబోధించేటటువంటి ఈ మొదటి వాక్యంలో ఎన్నో అర్థాలు ఇమిడి ఉన్నాయి. ఇక్కడ మేఘంగా చెప్పబడేటటువంటి వారు ఆచార్యులు అని ముందుగానే మీకు మనవి చేశాను. ఆచార్యులు ఎవరు చెప్పారండి? ఆచార్యుల మేఘంగా అంటే భగవద్ రామానుజుల గురించి తిరువరంగత్తముదనారు చెప్పిన పాసురాన్ని ఉట్టంకించి మీకు మనవి చేశాను. నమ్మాళ్ళు వారిలో ఆచార్యులుగా, తిరుమంగయాళ్ళు వారిలో ఆచార్యులు అంటే నమ్మాళ్ళు వారిలో ఒక మేఘం, తిరుమంగయాళ్ళు వారిలో ఒక మేఘం. తిరుమంగయాళ్ళు వారిల గురించి అరుள்మారి అని మన పెద్దలు ముద్దుగా పిలుచుకున్నారు. తిరుమంగయాళ్ళు వారిని వారి పాసురంలో అరుள்మారి అరట్యమక్కి అడయార్సీయమని చెప్పుకున్నారు. ఆ పేరునే మన పెద్దలు ముద్దుగా పెట్టుకుని అరుள்మారి. అరుள்మారి అంటే కృపా వర్షి అని అర్థం. మామూలు మేఘం అయితే నీళ్లని వర్షిస్తుంది, తిరుమంగయాళ్ళు వార్లు అనేటటువంటి మేఘం కృపని వర్షిస్తుంది అని కృపావర్షి అని పేరు పెట్టారు. అంతేకాక మన పూర్వాచార్యులకు కూడా మేఘము అని పేరు. పరాశర భట్టారకులు నాథములని ఒక మేఘంతో పోల్చారు. పోల్చి ఒక అద్భుతమైన శ్లోకాన్ని మనకు అందించారు. నౌమి నాథమునిన్నామ జీమూతం భక్ష్యవగ్రహే వైరాగ్య భగవత్తత్వ జ్ఞానభక్ష్య అభివర్షుతం. ఈ నాథములు అనేటటువంటి జీమూతం అంటే మేఘం. నాథములు అనేటటువంటి ఈ మేఘంలో ఉండేటటువంటి తీర్థం ఏమిటండి అంటే జ్ఞాన భక్తి వైరాగ్యాలు. ఈ నాథములు అనేటటువంటి ఒక మేఘం, భక్తి అనేటటువంటి నీరు దొరకకుండా లోకమంతా అనావృష్టిని పొందినటువంటి కాలంలో ఈ మేఘం వర్షాన్ని కురిపిస్తోందిట. ఏం వర్షాన్ని కురిపిస్తోంది? జ్ఞానం అనే వర్షం, భక్తి అనే వర్షం, వైరాగ్యం అనేటటువంటి వర్షం. ఇది ఎలా కురిపిస్తోంది? అభివర్షితం. ఏదో ఒక పర్వతం అడ్డు తగిలితే కురవడం కాకుండా, కురవకుండా ఉండలేక
ధారాపాతంగా వర్షించేస్తోంది అని నాథముల యొక్క వైభవాన్ని తెలియజేశారు. ఇలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి ఆచార్యుల్ని మనకి ఈ మేఘాలుగా ఈ పాసురంలో తెలియజేస్తున్నారు. ఆచార్య హృదయం అనేటటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో 3వ ప్రకరణంలో ఆచార్యులే మేఘము అని వైహపోదత్త పేయాళ్వార్, తిరుమంగయాళ్వార్, తిరుమడిశయాళ్వార్, నాథమునులు, భగవద్రామానుజులు మొదలైనటువంటి వారందరూ మేఘాలు అని ఆ సూత్రంలో చాలా ఆశ్చర్యకరంగా అందించారు. కనుక ఆగి మழைకన్నా ఒండ్రు నీ కైఘరవేల్, ఆచార్య నీవు మాకు కాలక్షేపాన్ని చెప్పడంలో నీ ఔదార్యాన్ని కొంత కూడా దాచుకోకుండా మాకు చెప్పాలి. ఏవైతే అతి రహస్యమైనటువంటి అర్థాలు ఉంటాయో ఆ రహస్యార్థాలన్నింటినీ మాకు అందించాలి అని ఈ మాట ద్వారా ప్రార్థిస్తున్నారు అని. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆగి మழை కన్నా అని వర్షదేవుణ్ణి సంబోధించడంలో ఒక ప్రత్యేకతను ఆండాళమ్మ గారు చూపించారు. ఇక్కడ ఆగి అంటే గుండ్రం అనుకున్నాం, మండల వర్షానికి నిర్వాహకుడైనటువంటి వాడా అని సంబోధిస్తాం అండి. వానదేవుణ్ణి వరుణా అని పిలవాలి కదా, అలా పిలవకుండా వర్షాన్ని కురిపించేవాడా అంటుంది ఏమిటి ఆండాళమ్మవారు? ఇలా అనడం తప్పు కదా. అంటే మనం ఎవరినైనా పిలవాలనుకున్నప్పుడు, ముఖ్యంగా భగవత్ కైంకర్యం చేసేటటువంటి వారిని సంబోధించాలనుకున్నప్పుడు వారు చేసేటటువంటి భగవత్ కైంకర్యానికి అనురూపమైనటువంటి నామంతోటే వారిని సంబోధించాలి. ఇది నియమం. సన్నిధులకు, దేవాలయాలకు మనం వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి వారిని పేర్లు పెట్టి పిలవకూడదు. అర్చక స్వామి అనాలి, కలిహస్వామి అనాలి, అధ్యాపక స్వామి అనాలి, స్థానాచార్య స్వామి అనాలి. దాన్ని ఆండాళమ్మ వారు ఈ ఆగిమడై కన్నా అనేటటువంటి పాసురం ద్వారా, ఈ మాట ద్వారా మనకి తెలియజేస్తున్నారు. శ్రీవచన భూషణం అనే గ్రంథంలో ఆత్మావుకు అడియాద పేరు అడియాని రే, ఈ ఆత్మకి తగినటువంటి పేరు దాసుడనే. గ్రామ కులాదిహళాల్ వరుం పేర్ అనర్థహేతు, గ్రామం చేత గాని కులం చేత గాని వచ్చేటటువంటి పేర్లు ఉంటాయి చూసారా, ఆ పేర్లు అనర్థాన్నే కలిగిస్తాయి. ఈ దాసుడు అనేటటువంటి పేరు వీడికి ఉజ్జీవనాన్ని కలిగిస్తుంది అని నిర్ణయం చేయడం చేత దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని భగవద్దాసుల్ని, భగవత్ కైంకర్య పరుల్ని వారు చేసేటటువంటి కైంకర్యాన్ని ప్రధానంగా చేసుకునే పిలవాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఆండాళమ్మ వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆయుమజక్కన్నా ఒందునీ కైకరవేల్ ఆయుల్ పుక్కు మొహందు కొడు ఆర్తేరి. ఎలా వర్షం కురవాలి? ఆయుల్ పుక్కు, సముద్రంలో మునగాలి, మునిగి మొహందు కొడు ఆర్తేరి, బాగా లోపల కంట ఇసుక నేలకి ఇసుక తలకి తగిలేటట్టుగా మునగాలి. మునిగి నీరు పూర్తిగా తాగాలి. తాగి ఆర్క్ ధ్వనించాలి. ఏరి ఆకాశంలోకి ఎగరాలి. ఎగిరి ఊళ్ళుముదల్ వనురు వంబోల్ మెయ్గరుత్తి, కాలాది సకల పదార్థాలకి సృష్టికి కారణమైనటువంటి పరమాత్మ యొక్క తిరిమేనిలాగా మెరవాలి. నల్లగా చేసుకోవాలి నీ తిరిమేని. మేఘరత్తి పాయియంతోరుడై పర్పనాభన్ కయ్యిల్, అందమైన భుజాలు కలిగినటువంటి పద్మనాభుడి యొక్క చేతిలో ఉండేటటువంటి ఆగిపోల్ మిన్ని చక్రాయుధంలాగా మెరవాలి. వలంబురిపోల్ నిన్నదిరింది పాంచజన్యంలాగా శబ్దించాలి. శబ్దించి తాళాదే ఆలస్యం చేయక శారంగముదైత్త శరమయఘోల్, పరమాత్మ శ్రీహస్తంలో ఉండేటటువంటి శారంగం అనేటటువంటి ధనుస్సు ఏ విధంగా అయితే బాణాలని వర్షిస్తుందో ఆ విధంగా నువ్వు వర్షించాలి. నువ్వు వర్షిస్తే నాంగళం మార్గడి నీరాడ మహింది, మేము కూడా మార్గశీర్ష స్నానాన్ని చేసి సంతోషించాలి అని ఆడియుల్ పుక్కు మొహందు కొడార్తేరు. ముందుగానే నేను మనవి చేశాను, కాగితం మీద రాసి ఎలా చెయ్యాలో అది చేతిలో పెడుతున్నట్టుగా ఈ పాసురాన్ని అందించింది అని. పొందు నీ కైకరవేల్, నీ ఔదార్యాన్ని కొంచెం కూడా తగ్గించుకోకూడదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2,
కాగితంలో రాసిన పాయింట్లు అనమాట. ఆడి ఇళ్ళుపుక్కు సముద్రంలో మునగాలి. ఏదో ఒక చిన్న కాలువలోనో లేకపోతే ఒక చిన్న చెరువులోనో మునగకూడదు. అలా చిన్న కాలువలోనో చిన్న చెరువులోనో మునిగితే పరిమితమైన నీటిని నువ్వు గ్రహిస్తావు. అపరిమితమైనటువంటి జలం కలిగిన జలనిధిగా ఉండేటటువంటి సముద్రంలో మునగాలి. 2వ పాయింట్. 3 మోహందు లోపలకంట మునగాలి. 3వ పాయింట్ మోహందు. కొడు ఆర్తి మోహందు కొడు 3వ పాయింట్. మునిగి ఆ నీటినంతటిని సేకరించాలి. సేకరించి ఆర్తు శబ్దం చెయ్యాలి. ఏరి 5వ పాయింట్ ఆకాశంలోకి రావాలి. ఊళి ముదల్వనురువంబోల్ మెయ్హరుతు 7వ పాయింట్ పరమాత్మ యొక్క శరీరం లాగా నీ శరీరాన్ని నల్లగా చేసుకోవాలి. పాడి ఎంతో పద్మనాభన్ కయ్యిల్లాహి పోల్ మిన్ని 8వ పాయింట్ పద్మనాభుడి చేతిలో ఉండేటటువంటి చక్రంలాగా మెరవాలి. 9వ పాయింట్ శంఖంలాగా ధ్వనించాలి. పరమాత్మ చేతిలో ఉండేటటువంటి ధనుస్సు ఎలా అయితే సర్వర్షాన్ని కురిపిస్తుందో అలా కురవాలి అని ఒక 10 పాయింట్లని వరుసగా పెట్టి చివరగా 11వ పాయింట్గా మేము కూడా మా మార్గశీర్ష స్నానాన్ని ముగించాలి చెయ్యాలి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రీతిలో పాయింట్ వైజ్ ఆ వానదేవుడికి ఈవిడ రాసి ఇగో ఇలా 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 అని రాసి ఆ కాగితాన్ని చేతిలో పెట్టిందా అన్నట్టుగా అత్యద్భుతమైనటువంటి రీతిలో ఈ పాసురం ఉన్నది అని చెబుతుంది. ఎలా ఉందిట ఈ గోపికల యొక్క ఆశ? తమ ఆశ అంతా వర్ష దేవుడికి విన్నపం చేస్తున్నారు. ఓ వానదేవా, నువ్వు ఎలాగ మా కైంకర్యం చెయ్యాలో తెలుసా? ఎలాగ ఈ వర్ష కైంకర్యం చెయ్యాలో తెలుసా? ఎలా చెయ్యాలంటే ఆ రోజున లక్ష్మణస్వామి ఎలా అయితే శ్రీరామచంద్రుడికి కైంకర్యం చేశారో ఆ రోజున ఎలా అయితే లక్ష్మణస్వామి ఆశగా రామచంద్రుడికి కైంకర్యం చేశాడో అలాగ నువ్వు చెయ్యాలి. ఆ లక్ష్మణస్వామి యొక్క ఆశ ఎలా ఉందంటే అట్టసోరు ఉన్నవేణుం అడిగర సోరు ఉన్నవేణుం అని కాట్టులు తనిగిడత్తిలే స్వయం పాకత్తిలే వైరు పిరుక్కిన పడి అని అరణ్యంలో రామచంద్రుడితో కూడా వెళ్ళి ఆయనకి లక్ష్మణస్వామి చేసినటువంటి కైంకర్యం ఎలా ఉందంటేట స్వయం పాకంతో పొట్ట నింపుకున్న వ్యక్తిలా ఉంది అన్నాడు. స్వయం పాకంతో పొట్ట నింపుకున్నవాడు ఇంటికి వచ్చిన తర్వాత సాపాటు చేయగలడా? ఎక్కడు. వాళ్ళు ఆవిడ చేసిన వంట నచ్చదు తను వండుకోవడం అలవాటు పడితే. అలాగ లక్ష్మణస్వామి అరణ్యంలో పరమాత్మకి సకల విధమైనటువంటి కైంకర్యాలు చేసి అంతఃపురంలోకి వచ్చేసరికి ఒడ్డును పడిపోయిన చేపలా అయిపోయాట. అంతఃపురంలో ఇంకా 2 సోదరులు ఉన్నారు. భరతుడు ఉన్నాడు, శత్రుఘ్నుడు ఉన్నాడు రామ కైంకర్యం చేయడానికి. ఇంకా అనేక మంది సేవకులు ఉన్నారు, తల్లులు ఉన్నారు. ఎంతమంది ఉంటే రామసేవ ఈయనకి లభిస్తుందా? పరిపూర్ణంగా ఈయన ఆకలి తీరేటట్టుగా లభించదు. అందుకోసం పట్టాభిషేక సమయంలో లక్ష్మణస్వామి ఏం చేశాడంటే ఒక కయ్యాల్ తిరువన్ కొత్తకొడయం ఒక కయ్యాల్ తిరువన్ చామరత్తయం ధరిత్తి అడిమి చేయసారిదే. ఓ చేత్తోటి తెల్లడి ఒడుగు పట్టుకున్నట్ట, ఓ చేత్తోటి చామరాన్ని పట్టుకున్నట్ట ఛత్ర చామరాదులు ధరించి లక్ష్మణస్వామి ఆ పరమాత్మ యొక్క కైంకర్యాన్ని చేతులు 2 ఉన్నదానికి ప్రయోజనాన్ని పొందాడు అని. ఓ వానదేవ, నువ్వు అలాగ వర్షాన్ని కురిపించాలి. సముద్రం లోపలకంతా మునిగి నీటిని బాగా స్వీకరించాలి. స్వీకరించి ఆ రోజున హనుమంతుల వారు ఎలా అయితే ఆ సముద్రాన్ని దాటారో అలాగ నువ్వు ఆ సముద్రం లోపలకంట మునగాలి. లోపలకంట మునిగి నీటిని తీసుకురావాలి. తీసుకొచ్చి ఎలా ఉండాలి? నీ రూపం కూడా మాకు దర్శనీయంగా ఉండాలి. దీని ద్వారా మనకి ఏం చెబుతున్నారంటే భగవంతుడి రూపం ఎలా అయితే సేవింపదగినదో అలాగే భగవద్భక్తుల యొక్క రూపం కూడా సేవింపదగినదే. భగవంతుడి రూపం ఎలా అయితే కనుల విందుగా ఉంటుందో భగవద్భక్తుల యొక్క రూపం కూడా అలాగే కనువిందుగా ఉంటుంది అని ఈ మాట ద్వారా చెబుతున్నారు. పరమాత్మ ఎలా అయితే ఉంటాడో అలాగే నీ శరీరాన్ని నల్లగా చేసుకోవాలి. ఎప్పుడు పరమాత్మ బాగా నల్లగా ఉంటాడంటే ఊజు ముదల్వన్ గురువం అని చెబుతున్నారు. అంటే కాలాది సకల పదార్థాలకి సృష్టికర్తగా ఉండేటటువంటి పరమాత్మ సృష్టికి చేయడానికి మునుపు
చాలా నల్లగా ఉంటాడట, చాలా అందంగా ఉంటాడట. అలాగ పరమాత్మ సృష్టికి చెయ్యడానికి మునుపు ఎలా అయితే నల్లగా ఉంటాడో అలాగే నువ్వు కూడా నీ శరీరాన్ని నల్లగా చేసుకోవాలి, చేసుకుని వర్షాన్ని కురిపించాలి. ఎలా కురిపించాలి? పాడియంతోలుడై పద్మనాభన్ కయ్యిల్, విశాలమైన భుజములు కలిగినటువంటి పద్మనాభుడు. ఆయన భుజాలు ఎలా ఉంటాయంటే చాలా అందంగా ఉంటాయిట. ఎలా ఉంటాయన్నారంటే కల్పక శాఖ పనత్తాప్పులే అన్నారు. ఒక కల్పవృక్షం కాండం వచ్చి ఆ కాండంలోంచి 4 వైపులకి 4 కొమ్మలు వచ్చాయి అనుకోండి, ఎలా అయితే ఉంటుందో పరమాత్మ యొక్క చతుర్భుజాలు అలా ఉంటాయి. ఒక కల్పవృక్షం, పరమాత్మ కల్పవృక్షం. ఆ కల్పవృక్షానికి వచ్చినటువంటి 4 కొమ్మలే పరమాత్మ యొక్క 4 భుజాలు. అందుకే ఆయన సుందరబాహుస్వామి అని పేరు కదా. ఆండాళమ్మవారు అభిమానించినటువంటి పెరుమాళలో సుందరబాహుస్వామి ఒకడు. ఆ పరమాత్మ యొక్క భుజ సౌందర్యాన్ని ఇక్కడ చెప్తున్నారు. పద్మనాభన్ కయ్యల్, ఆగిపోల్ మిన్ని, ఆయన చేతిలో ఉండే చక్రం మెరవాలి అని చెబుతున్నారు. అలాగే ఆయన శ్రీహస్తంలో ఉండేటటువంటి శంఖంలాగా ధ్వనించాలి అని. ఆయన చేతిలో ఉండే శంఖం ధ్వనిస్తే అభిమానులందరూ ఆనందిస్తారట, దురభిమానులు అందరూ నశిస్తారట. పరమాత్మ భారత యుద్ధ సమయంలో శంఖాన్ని మ్రోగిస్తే దుర్యోధనాదుల యొక్క గుండెలు బద్దలైపోయాయి అని మనకి భగవద్గీతలో మనకి తెలుస్తుంది. అలాగ నువ్వు శబ్దించాలి, ఆలస్యం చేయకుండా. పరమాత్మ చేతిలో ఉండేటటువంటి ధనుస్సు శరవర్షం వవర్ష అని రామచంద్రుడి చేతిలో ఉండేటటువంటి ఆ ధనుస్సు ఏం చేస్తుందంటే బాణాల యొక్క వర్షాన్ని కురిపిస్తుంది. ఈయన ఒక బాణాన్ని ఎక్కువ పెడితే ఆ ధనుస్సు శత్రు సంహారంలో పరమాత్మకు ఉండేటటువంటి ఆర్తి కంటే ఆ ధనుస్సుకు ఉండేటటువంటి ఆర్తి బాగా ఎక్కువ. ఎలా అయితే పరమాత్మ శ్రీహస్తంలో ఉండేటటువంటి ధనుస్సుకి ఆర్తి ఉన్నదో అలాగే నువ్వు ఆర్తితోటి వర్షించాలి, ఆలస్యం చేయకుండా వర్షించాలి. తాగాదే ఆలస్యం చేయకుండా నువ్వు వర్షించాలి, మేము కూడా సంతోషిస్తాము అని ఈ పాసురంలో అండాళమ్మ గారు చెబుతున్నారు. ఈ పాసురంలో చాలా ముఖ్యమైనటువంటి ఒక సంప్రదాయార్థాన్ని తెలియజేస్తున్నారు అని మన పూర్వాచార్యుల యొక్క నిర్వాహం. ఇందాక ముందుగా నేను మీకు మనవి చేశాను, ఈ పాసురంలో సంబోధింపబడేటటువంటి మేఘం భగవద్ రామానుజులే అని. అలాగే ఈ పాసురంలో సంబోధింపబడేటటువంటి మేఘం నమ్మాళ్ళు వారులే అని. నమ్మాళ్ళు వార్లు ఈ పాసురంలో చెప్పబడుతున్నారు అని, ఓ నమ్మాళ్ళు వార్లు అనేటటువంటి ఓ మేఘమా, మీరు ప్రపన్న జనకూటస్థులనేటటువంటి సింహాసనాన్ని అధిరోహించి మీ యొక్క పాసుర వర్షాన్ని, శ్రీసూక్తి వర్షాన్ని మాపై కురిపించండి అని ప్రార్థిస్తున్నారు. సంగనంగా చెబుతున్నాను. అలాగే భగవద్ రామానుజుల్ని భద్రవేది మీద వేయించేసింది. వేది యతిపతిం భద్రవేదీం త్రివేదీం అని భగవద్ రామానుజుల యొక్క సింహాసనానికి భద్రవేది అని, త్రివేది అని పేరు. ఇంకో పాసురంలో వివరాన్ని మనం విందాం. అలాగ భద్రవేదికను అధిరోహించి భగవద్ రామానుజ నవనిధుల్లాంటి గ్రంథాలని మాకు వర్షించండి, ఆ గ్రంథాల్లో ఉండేటటువంటి విశేషాలు మాకు అవగతం అయ్యేటట్టుగా, మా బుద్ధిస్థం అయ్యేటట్టుగా వర్షించండి అని ప్రార్థిస్తున్నారు. అంతేకాక ఈ పాసురం ద్వారా ఒక అద్భుతమైన సంప్రదాయార్థాన్ని మనకు అందిస్తున్నారు అని మన పూర్వాచార్యుల యొక్క నిర్వాహం. భగవద్ రామానుజులు నాథముల దగ్గర నుంచి ప్రారంభించి ఈ సంప్రదాయాన్ని వృద్ధి చేసినటువంటి మహానుభావులు. నాథముల దగ్గర నుంచి భగవద్ రామానుజుల దాకా ఉండేటటువంటి ఆచార్య పరంపర ఏదైతే ఉందో ఆ పరంపర ఈ సంప్రదాయం మనకు అందేట్టుగా చేసింది. ఈ పరంపర చేసినటువంటి కృషిని, ఈ పరంపర చేసినటువంటి ఉపకారాన్ని మనకి ఒక శ్లోకం ద్వారా పూర్వాచార్యులు చాలా అందంగా తెలియజేశారు. ఆ శ్లోకాన్ని ఒక్కసారి అనుసంధానం చేసుకుని అందులో ఉండే సంప్రదాయ విశేషాన్ని తెలుసుకుని మనం ఈ పూట కాలక్షేపాన్ని ముగించుకుందాం. లక్ష్మీనాథాఖ్య సింధౌ శఠరిపు జలద ప్రాప్య కారుణ్యనీరం నాథాద్రాభ్యహించత్ తదను జలజదృక్ రాఘవాభ్యాం జరాభ్యాం గత్వా తాం యామునాఖ్యాం సరితమధ ఇతీంద్రాక్ష పద్మాకరేంద్రం సంపూర్య ప్రాణిసస్యం
ప్రవహతి నితరాం దేశికేంద్ర భ్రమోఘై. మన సంప్రదాయం వృద్ధి పొందిన రీతిని ఈ శ్లోకం ద్వారా మన పూర్వాచార్యులు తెలియజేశారు. ఈ శ్లోకంలో చెప్పినటువంటి విషయాలు ఇవాళ పాసురానికి అతికినట్టు సరిపోతాయి గనక మన పూర్వాచార్యులు పరంపరగా ఉపన్యాసం చేసేటటువంటి పెద్దలు ఈ రహస్యాన్ని ఉపన్యసించే తమ యొక్క ఉపన్యాసాన్ని పూర్తి చేస్తారు. అలాంటి ఈ శ్లోకం ఇందులో ఉండే విశేషాలను మనం విందాం. ఈ పాసురంలో మేఘాన్ని గురించి, వర్షాన్ని గురించి మనకి చెబుతున్నారు. లోకమంతా సంతోషించింది, ఆ వర్షం పడ్డం చేత లోకమంతా సంతోషించాలి, అలా వర్షించవయ్యా అని ప్రార్థిస్తున్నారు అన్న. మన సంప్రదాయం మన దాకా రావడానికి కారణం మన పూర్వాచార్యులు. ఆ పూర్వాచార్యులు ఏ విధంగా కృషి చేశారో దాన్ని మనకి చెబుతున్నారు. భూములు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి దైవమాతృకమని, రెండవది నదీమాతృకమని. దైవమాతృకం అంటే వర్షం కురిస్తేనే పంట పండుతుంది. నదీమాతృకం అంటే వర్షం కురవకపోయినా కాలవల ద్వారా నీటిని బోధుల ద్వారా తెచ్చుకుని పంట పండుతుంది. ఇలాంటి దైవమాతృకాలుగా ఉండేటటువంటి ఈ జీవులనేటటువంటి ఈ సస్యాన్ని, ఈ క్షేత్రాలలో శరీరం అనే క్షేత్రంలో పండేటటువంటి జీవులనేటటువంటి పంటని బాగా పండేటట్టుగా, వీటికి ఆరారగా నీరు అందేటట్టుగా చేసినటువంటి మహానుభావులు మన పూర్వాచార్యులు అని దైవమాతృకాన్ని నదీమాతృకాలు చేశారు అని ఈ శ్లోకం ద్వారా మనకి వివరిస్తున్నారు. లక్ష్మీనాథాఖ్య సింధౌ, ఒక పెద్ద సముద్రం ఉందిట. ఏమిటి ఆ సముద్రం? ఆ సింధువు ఏమిటది అంటే లక్ష్మీనాథులు అనేటటువంటి ఒక పెద్ద సముద్రం. లక్ష్మీనాథులు అనేటటువంటి ఆ పెద్ద సముద్రం నిండా జలం ఉంది. ఏం జలం ఉంది? కరుణా అనేటటువంటి ఒక పెద్ద సముద్రం. కరుణా సాగరుడు కదా పరమాత్మ. కరుణా సాగరుడైనటువంటి పరమాత్మకి అమ్మవారు తోడైతే ఇంకా ఆ సాగరం ఎంత లోతుగా ఉంటుందో, ఎంత వడిగా ఉంటుందో చెప్పక్కర్లేదు. లక్ష్మీనాథులు అనేటటువంటి ఒక కరుణా సాగరంలో ఉండేటటువంటి జలాన్ని, ఈ కృప అనేటటువంటి జలాన్ని లోకానికంతటికి అందించాలి అని ఒక మేఘం నిర్ణయించుకుంది. ఆ మేఘం ఎవరంటే శఠరిపు జలదహ, నమ్మాళ్వార్లు అనేటటువంటి మేఘం. పరమాత్మ యొక్క వైభవాన్ని నమ్మాళ్వార్లు గ్రహించి ఆ వైభవాన్ని అంతటిని 4 దివ్య ప్రబంధాలుగా, 4 వేదాల సారంగా 4 దివ్య ప్రబంధాలుగా తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరిగి తిరువందాడి అనేటటువంటి తిరువాయుముడి అనేటటువంటి 4 దివ్య ప్రబంధాలుగా మనకు అందించారు. లక్ష్మీనాథుడు అనేటటువంటి సముద్రంలో ఉండేటటువంటి కరుణ అనేటటువంటి జలాన్ని నమ్మాళ్వార్లు అనేటటువంటి మేఘం బాగా గ్రహించి, లోతుల్ని చూచి తరచి దాన్ని గ్రహించింది. ప్రాప్య కారుణ్యనీరం శఠరిపు జలదహ ప్రాప్య కారుణ్యనీరం. ఈ నమ్మాళ్వార్లు అనేటటువంటి మేఘము ఆ కరుణ అనేటటువంటి జలాన్నంతటినీ బాగా పొంది గ్రహించి వర్షించిందిట. ఎక్కడ వర్షించింది? నాదాద్రాభ్యషించతు, నాదమునులు అనేటటువంటి ఒక పెద్ద పర్వతం మీద వర్షించేసింది. నమ్మాళ్వార్లు అనుగ్రహించిన దివ్య ప్రబంధాలు ఒకానొక కాలంలో లుప్తమయ్యాయని మనకి చరిత్ర. మన ఆళ్వార్ ఆచార్యుల యొక్క చరిత్రను పరిశీలించినప్పుడు ఈ వృత్తాంతం మనకు కనబడుతుంది. నమ్మాళ్వార్లు తిరువాయుముడి దివ్య ప్రబంధాన్ని, మిగిలినటువంటి 3 దివ్య ప్రబంధాన్ని అందించినప్పుడు మరణమానాల్ వైహుందం కొడుకుంబిరానని ఎవరైతే ఈ పాసురాన్ని అనుసంధానం చేస్తారో, ఈ తిరువాయుముడిని అనుసంధానం చేస్తారో వారు పరమపదానికి చేరతారు అని ఫలశ్రుతిని అందించడం చేత ఒకానొక కాలంలో ఈ పాసురాల్ని అనుసంధానం చేస్తే పరమపదానికి చేరిపోతారు అని చదవడం మానేశారట. మానేస్తే ఆ పాసురాలు లుప్తం అయిపోయాయి. లుప్తం అయిపోతే మళ్ళా ఆ పాసురాన్ని లోకానికి అందించినటువంటి మహానుభావులు నాథమునులు ఒకనొక సందర్భంలో వీరనారాయణపురంలో వారి అవతరించినటువంటి కాట్టుమన్నార్ కోవిల్లో వెంచేసి ఉండగా అక్కడికి కుంభకోణం నుంచి కొంతమంది భాగవతోత్తములు వచ్చారట. వచ్చి వారు కుంభకోణానికి సంబంధించిన 6వముది అనేటటువంటి దశకాన్ని
5వ పత్తులో 8వ దశకాన్ని ఆ పెరుమాళ సన్నిధిలో అనుసంధానం చేశారట, చదివారట. చదివితే ఈ నాదములు విన్నారు. ఆరావముదే, అద్భుతంగా ఉంది. పాసురాలన్నీ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేకుండా మొట్టమొదటి పదమే అత్యద్భుతంగా ఉంది. అతృప్త అమృతమా, అమృతం అనే పదం విన్నాం కానీ అతృప్తామృతమా అనేటటువంటి పదం ఎప్పుడు వినలేదే. భగవానుణ్ణి ఇలాంటి పదంతో సంబోధించిన మహానుభావులు ఎవరూ లేరే. ఆహా, ఏం వైభవంగా ఉన్నాయి, ఏం వైభవంగా ఉన్నాయి ఈ పాసురాలు అని ఆ పాసురాలన్నింటినీ విన్నటువంటి నాథములు, ఆ 10 పాసురాల్ని 11 పాసురాల్ని విన్నటువంటి నాథమునులు ఆశ్చర్యచకితులై ఆ వచ్చిన వారిని అడిగాట. చివరి పాసురంలో 11వ పాసురంలో ఆయిరత్తులు ఎప్పత్తుమ్మని 1000 పాసురాల్లో ఈ 10 పాసురాలు అని చెప్పబడుతుంది. నాథములు ఈ 10 పాసురాలు ఎంత భోగ్యంగా ఉంటే మిగిలిన 990 పాసురాలు ఇంకెంత భోగ్యంగా ఉంటాయో అని మాకు తిరువాయిమిడి దివ్య ప్రబంధాన్ని ఉపదేశం చేస్తారా అని ఆ పెద్దల్ని ప్రార్థించారట. ప్రార్థిస్తే వారు చెప్పారట, ఈ పాసురాలు అందుబాటులో లేవండి, మాకు ఈ 10 పాసురాలే వచ్చు, ఈ 10 పాసురాలనే మేము అనుసంధానం చేస్తున్నాము అని చెప్పారు. అయితే ఎక్కడ దొరుకుతాయి ఈ పాసురాలు అంటే, ఆళ్వార్లు అవతరించినటువంటి క్షేత్రం ఒకటి ఉంది, ఆళ్వారి తిరునహరి అని. అక్కడ ఈ ఆళ్వార్ల శిష్యులైనటువంటి నాథములు అనేటటువంటి మహానుభావులు ఒకరు ఉన్నారు. ఆ మహానుభావుల దగ్గరికి వెళ్ళి వారిని సేవిస్తే, వారి వంశస్థుల్ని సేవిస్తే ఆ వంశానికి సంబంధించిన వారికి పాసురాలు తెలిసి ఉండవచ్చు కనుక వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించండి అంటే నాథమునులు ఆళ్వారి తిరునహరికి వెళ్ళి మధురక వంశస్థుల్ని ప్రార్థన చేస్తే వారు కూడా మా దగ్గర ఈ పాసురాలు లేవండి, అయితే ఎలా సంపాదించాలి ఈ పాసురాలు అని వారిని ప్రార్థిస్తే అప్పుడు వారు మధురకవి ఆళ్వార్లని ప్రార్థిస్తే ఆ మధురకవి ఆళ్వార్లు అనుగ్రహించిన కన్నెను తిరుత్తాం అనేటటువంటి గ్రంథాన్ని అనుసంధానం చేస్తే నమ్మాళ్వార్ల యొక్క దయ కలుగుతుందండి అని వారు చెప్పారట. చెబితే అప్పుడు నాథములు మధురకవి ఆళ్వార్లు అనుగ్రహించి కన్నెను తిరుత్తాం అనేటటువంటి దివ్య ప్రబంధాన్ని 12,000 పర్యాయాలు జపం చేస్తే అప్పుడు భగవద్ రామానుజులు నమ్మాళ్వార్లు దర్శనాన్ని అనుగ్రహించి భగవద్ రామానుజుల యొక్క భవిష్యదాచార్య విగ్రహాన్ని అందించి నాథమునులకి ఈ 4000 దివ్య ప్రబంధాన్ని ఉపదేశం చేశారు అని మనకి చరిత్ర. అలాగ నాథమునులు నమ్మాళ్వార్ల ద్వారా 4000 దివ్య ప్రబంధాన్ని పొంది దాన్నంతటినీ లోకమంతా ప్రచారం చేసినటువంటి మహానుభావులు, లోకంలోకి 4000 దివ్య ప్రబంధం తిరిగి అందడానికి కృషి చేసినటువంటి మహానుభావులు నాథమునులు గనక ఆ నాథమునులు అనేటటువంటి ఒక పెద్ద పర్వతం మీదకి నమ్మాళ్వార్లు అనేటటువంటి మేఘం వచ్చి ఆ మేఘం వర్షం చేసిందిట. వర్షం చేస్తే ఆ వర్షం ఏమైందంటే 2 కొండ కాలువల కింద ప్రవహించిందిట. కొండ మీద వాన పడితే ఆ కొండ మీదే నదులు పుడతాయి, పర్వతాల్లోనే నదులు పుడతాయి. అలా 2 కొండ కాలువల కింద బయలుదేరాయి. ఏమిటండి 2 కొండ కాలువలు అంటే జలజదృకు రాఘవాభ్యాం జరాభ్యాం. జలజదృక్ అంటే పుండరీకాక్షులు అనేవారు ఒకరు, రాఘవాభ్యాం అంటే శ్రీరామమిశ్రులు అనేటటువంటి వారు ఒకరు. నాథమునుల యొక్క శిష్యులు వీరిద్దరు. ఈ ఇద్దరి ద్వారా ఆ నమ్మాళ్వార్లు అనుగ్రహించిన 4000 దివ్య ప్రబంధం అనేటటువంటి ప్రవాహం ఆ నాథమునులు అనేటటువంటి కొండ మించి కిందకి ప్రవహించిందిట. ప్రవహించి ఇది ఎక్కడ చేరిందంటే గత్వాతాం యామునాఖ్యాం సరితం, యామునాచార్యులు అనేటటువంటి ఒక కాలంలో చేరిపోయింది. ఆ యామునాచార్యులు అనేటటువంటి కాలంలో ఉంటే ఆ యామునాచార్యులు అనే కాలవ ద్వారా యతీంద్రాఖ్య పద్మాకరేంద్రం రామానుజులు అనేటటువంటి ఒక పెద్ద తటాకంలోకి చేరిపోయిందిట. చేరిపోయి భగవద్ రామానుజులు అనేటటువంటి తటాకం ద్వారా లోకానికంతటికి ఇది అందింది అని అంటే భగవద్ రామానుజులు అవతరించి చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలలో 74 సింహాసనాధిపతులను ఏర్పాటు చేయడం అనేటటువంటి కార్యం ఒకటి. 74 సింహాసనాధిపతులను ఏర్పాటు చేసి ఆచార్య పురుషులందరినీ ఓ చోటకి చేర్చి 74 సింహాసనాధిపతులను భగవద్ రామానుజులు ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారు అంటే భగవద్ వైభవం నమ్మాళ్వార్లు అందించినటువంటి 4000 దివ్య ప్రబంధం ఏదైతే ఉందో 12 మంది ఆళ్వార్లు అందించినటువంటి 4000 దివ్య ప్రబంధంలో ఉండేటటువంటి విశేషాలు లోకమంతా అందాలి అని భగవద్ రామానుజులు
74 సింహాసనాధిపతులను ఏర్పాటు చేశారు. భగవద్ రామానుజులు అనేటటువంటి చెరువుకి 74 తూములు పెట్టి లోకమంతా ఈ పరమాత్మ యొక్క కరుణ అనేటటువంటి జలం అందేటట్టుగా భగవద్ రామానుజులు కృషి చేశారు అని ఈనాటికి భగవద్ రామానుజులు చేసినటువంటి కృషి తొండనూరు అనేటటువంటి క్షేత్రంలో మనకు కనపడుతుంది. తిరునారాయణపురానికి దగ్గరలో ఒక క్షేత్రం ఉంది, దానికి తొండనూరు అని తొన్నూరు అని పేరు. ఆ తొండనూరులో ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువుకే 74 తూముల్ని ఏర్పాటు చేసి భగవద్ రామానుజులు ఆ ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు తాము 74 సింహాసనాధిపతుల్ని ఏర్పాటు చేసి సంప్రదాయ అర్థాన్ని లోకమంతా ఎలా వ్యాపింపజేశారో తెలియజేయడం కోసం ఒక గుర్తుగా అక్కడ చెరువుని ఏర్పాటు చేశారు అని మన పెద్దలు చెబుతారు. ఈ విధంగా సంప్రదాయ రహస్యాలు, ఆళ్వార్ల యొక్క పాసురాలు, ఆ పాసురాల్లో ఉండే విశేషాలు, భగవంతుడి యొక్క కరుణ లోకమంతా అందేటట్టుగా అద్భుతమైనటువంటి కృషి చేసినటువంటి వారు భగవద్ రామానుజులని ఈ విషయాన్ని ఈ పాసురం ద్వారా మనకి తెలియజేస్తోంది ఆండాళ్ళమ్మ అని మన పూర్వాచార్యుల యొక్క అద్భుతమైనటువంటి శ్రీ సూక్తి. ఈ పూటతోటి మనం కాలక్షేపాన్ని పూర్తి చేసుకుందాం. శ్రీమచ్చై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. జై రామానుజ.